వరంగల్ జిల్లా రాంపూర్కు చెందిన కందుకూరి సురేష్ కుమార్తె కందుకూరి తేజస్విని పేదరికంలో ఉన్నా కూడా చదువుకు పేదరికం అడ్డు కాదని ఇవాళ ఎంబీబీఎస్ సీటు కేఎంసీలో ప్రభుత్వ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించి కొంత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ బట్ ఆ సీటు సాధించి ఇవాళ జాయిన్ అయ్యి పుస్తకాలు కొనుక్కొని ఇవాళ ఆమె కాలేజీకి వెళ్తున్న సందర్భంగా మా పార్టీ ఆర్పీ అభినందిస్తున్నారు. కొంత ఆర్థిక సహకారాన్ని కూడా ఈ సందర్భంగా అందిస్తున్నారు. ఖచ్చితంగా నేను కూడా పేదరికం నుండి వచ్చి కనీసం నాకు 1998లో మెడికల్ సీటు వచ్చినప్పటికీ కూడా 1988లో మెడికల్ సీట్ వచ్చినప్పటికీ నేను 6,000 ఫీజు కట్టలేకపోయాను. 6,000 ఫీజు 6,700 ఏమో ఉంటారు. అంటే మా ఫాదర్ చనిపోయి లేదు, మా మదర్ కూలి, ఆమె ఇయ్యలేని పరిస్థితి. సో ఆ రోజుల్లో ఎవరు దాతలు కూడా నాకు సహకరించారు. సో ఆ రోజు గుర్తొస్తుంది నాకు. అంటే నేను బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా డాక్టర్ వినోద్ కుమార్ అనిపించుకోవాలని చెప్పేసి డాక్టర్ నేను ఎంబీబీఎస్ ఎంట్రన్స్ రాశాను. ఇప్పుడే స్టార్ట్ అయింది, మాతోనే స్టార్ట్ అయింది. బట్ డబ్బులు లేక చదువు మెడిసిన్ చేయలేకపోయాను. కానీ పాప ఇవాళ మెడిసిన్ చేస్తున్నది. కాబట్టి ఈ సందర్భంగా పేదరికం అడ్డు కాదు, ఏదో ఒక రకంగా మన దాతలు అనేక మంది సహాయం చేయడానికి ముందు రావాలి. వాళ్ళు ఇట్లాంటి పేదలకు నేను భవిష్యత్తులో మన ఆర్పీఐ పార్టీ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. ఇట్లాంటి పేదలు ఎవరైతే ఉన్నారో ఫీజు కట్టలేక, చదువులు పుస్తకాలు కొనలేక, లేదా ట్రాన్స్పోర్ట్ లేక, లేదంటే భోజనము సరిగా లేక, హాస్టల్ ఫెసిలిటీ లేక, ఇట్లాంటి చదువులో ఆటంకమయ్యే పరిస్థితి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా వీళ్ళకంటూ ఒక నిధి అవసరం. సో భవిష్యత్తులో 1 కోటి రూపాయల నిధితో ఆర్పీఐ పార్టీ ఇట్లాంటి వాళ్ళ కోసం సహకరించడానికి ఖచ్చితంగా ఒక నిధిని ఏర్పాటు చేస్తారు. సో ఆ నిధిలో నుండి వచ్చే ఇంట్రెస్ట్ని వీళ్ళకు ఇట్లాంటి వాళ్ళ కోసం అందరికీ కూడా సహకరిస్తాం. ప్రస్తుతం మా పార్టీ ఈ అమ్మాయికి మా వంతు ఏదో కొంత వృద్ధాభక్తిగా సహాయం అందించారు. ఇందులో దాతలు కూడా ఈ పాపకు సహాయం అందించుంటారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. తప్పకుండా భవిష్యత్తులో ఇట్లాంటి వాళ్ళ చదువు ఆగకుండా ఉండాలంటే నిజంగా దాతలంతా ముందుకు రావాలి. ఆర్పీఐ పార్టీ రేపు పెట్టి ఒక నిధికి కూడా వాళ్ళ దాతలు వేరుగా సహకరిస్తే మేము ఖచ్చితంగా ఒక ఎడ్యుకేషన్ ట్రస్ట్, ఆర్పీఐ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసేసి ఇట్లాంటి వాళ్ళకి భవిష్యత్తులో ఆర్థిక సహకారం అందించడానికి మా కృషి చేస్తాం. తప్పకుండా మంచి డాక్టర్ అయి కంప్లీట్ చేసుకొని మీ డాడీ పేరు, మీ మమ్మీ పేరు, మీ కుటుంబం పేరు, మా అందరి పేరు నిలబెట్టాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా చెప్తున్నాను. ఆల్ ది బెస్ట్, అభినందనలు మీకు. నువ్వు కూడా ఒక మాట మాట్లాడి డాక్టర్గా ఏ పేదలకు ఏమన్నా డాక్టర్ అయిన తర్వాత ఎవరికి నువ్వు సేవ చేయాలనుకుంటావు? నా పేరు తేజస్విని. నేను ఆల్మోస్ట్ నా స్టడీ అంతా గవర్నమెంట్ స్కూల్లోనే కంప్లీట్ చేసుకున్నాను. చాలా పూర్ ఉండడం వల్ల, ఎవరి హెల్ప్ లేకపోవడం వల్ల మేమే సెల్ఫ్ స్టడీతో చదువుకొని చాలా కష్టపడి పైకి వచ్చాము. మీలాంటి వాళ్ళు స్పాన్సరింగ్ వల్లనే మాలాంటి వాళ్ళు కొంచెం చదువుకోగలుగుతున్నారు. మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము కూడా మంచి డాక్టర్స్ అయి ఇలానే సర్వీస్ చేయాలని అనుకుంటున్నాను. ముఖ్యంగా పేదలకు బాగా సర్వీస్ చేయాలి. అవునా? ఓకేమ్మా. అందరికీ ధన్యవాదాలు అండి, నమస్కారములు. మేము ఉన్న స్థితి ఎలక్ట్రీషియన్ డైలీ లేబర్ చేసుకుంటూ కూడా మా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ చదివిస్తూ దీని మాలాగా మా పిల్లల పరిస్థితి రాకూడదని చెప్పి వాళ్ళని కష్టపడి చదివిస్తూ ఉన్నాము. సార్ వాళ్ళు సహాయం చేస్తున్న వల్ల కొంతవరకు మేము వాళ్ళ ఆశ్రమం తీసుకొని కూడా మా పిల్లలకు ఇంకా ఎలాంటి ఇబ్బంది లేకుండా భవిష్యత్తులో పూర్తిగా చదువు కొనసాగించేందుకు సహకరించి వాటిని మంచి వృత్తిలో నిలబెట్టి, మరీ ముఖ్యంగా ఇప్పుడు సార్ మాకేం సాయం చేశారో భవిష్యత్తులో మేము కూడా అలా సాయం చేసేందుకు మా సహకారం అందిస్తూ ఉంటాము. ఓకే అండి, నమస్కారం. థ్యాంక్ యూ. జై భీమ్.